సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ చర్య అయితే కనబడుతుంది. ఇది అనాగరికమైన విషయం. నాగరిక ప్రపంచంలో ఇలాగ జరగడం అనేది దుర్మార్గం, దుశ్చేష్టం కూడా. ముఖ్యంగా ఏంటంటే ఇజ్రా అన్నవాడు కూడా సమాజంలో ఒక భాగమే. ఏమిటి అవనండి, వాడు భిక్షాటం చేసుకుని బతికే వాడిని చంపడాలు అనేక రకాలు ఉన్నాయి. పాయిజన్ ఇచ్చి చంపొచ్చు, ఏమండి, లేదంటే ఇంకో రూపంలో చంపొచ్చు. కానీ ముక్కలు ముక్కలుగా నరికి చంపాయంతంటి దుర్మార్గం ఇక్కడ రావడం తప్పు. అయితే ఏదేమైనా భగవంతుడి దయ వల్ల ఒక ప్రస్తుత ప్రభుత్వం కూడా, సామాజిక ప్రభుత్వం కూడా, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించడం వలన ఈవేళ ఈ యొక్క చర్యకి ప్రతిచర్య కూడా జరిగింది వెంటనే. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాడిని అయితే అరెస్ట్ చేయడమే కాకుండా వాడికి 100కి 100 కూడా ఉరిశిక్ష వేసే విధంగా చట్టాలు కూడా రూపించే విధంగా ఉంటేనే ఆ తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి కలుగుతుంది. ఇదే కాదు, ఇంకోటి కూడా కోరుకోవాలి. పోయిన కుమారుడు మళ్ళా రాలేడు కాబట్టి వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ఆ ముదిరాజు కుటుంబాన్ని ఆదుకునే విధంగా నష్టపరిహారం కూడా ప్రభుత్వ పరంగా కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా మా నాగ జగదీష్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.